వైష్ణవి మీద ఎంతో ఆశలు పెంచుకుంటున్నా మన శేఖర్ పరిస్థితి ఏంటత్తయ్యా? రేపు వాడు వైష్ణవితో పెళ్లికి పట్టుబడితే తను కాదంటుంది అంటే వాడు మళ్ళీ మొదటికొస్తాడేమో. అప్పుడు వాడి ఆరోగ్యం ఏం కావాలి? నాకు చాలా భయంగా ఉందత్తయ్యా. మనం విషయం చెప్పేదాకా వైష్ణవి వాళ్ళకి విషయం తెలియదనుకుంటానే, అందుకే అలా అనుకుంటారు అనిపిస్తుంది. అవును నానమ్మా, నాకు అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ మధ్య ఉన్న కెమిస్ట్రీకి ఆ దైవ సంకల్పం కూడా తోడయ్యింది. వైష్ణవి గారు కాదనరు అని నా నమ్మకం నానమ్మా. మాలిని చెప్పింది కరెక్టేనమ్మా. వాళ్ల మధ్య చనువు పెరిగింది. పైగా వైష్ణవి నవ్వుతూ మౌనంగా ఉంటుంది. పూజారి గారు దీవించారు. ఆ గణపయ్య మాల మెళ్ళో పడేలా చేశాడు. ఖచ్చితంగా వాళ్ల పెళ్లి అవుతుంది లేఖ. అంటే ఇటు వీణ్ణి గుప్పెట్లో పెట్టుకుంటూనే నాతో అంత బిల్డప్గా మాట్లాడి నన్ను డైవర్ట్ చేసి ఫర్దర్గా ప్లాన్లు చేయకుండా డైల్యూట్ చేసి చెల్లెల్ని నా కోడలిగా చేసి అది లేఖ కోడలు కావాలని మాస్టర్ ప్లాన్లో ఉందన్నమాట. దాని వేలుతోనే దాన్ని కన్ను పొడుస్తా, దాని ప్లాన్కి బ్రేకులు వేస్తా, మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తా. ఆ శేఖర్ని డిస్టర్బ్ చేసి వాణ్ణి హాస్పిటల్ పాల్చేస్తా. అదే వంకగా చూపించి వాడంటే ప్రాణంగా తలిచే తారక్ని మిథునతో పెళ్లి వద్దనేలా చేస్తా. ఒక్క ప్లాన్, 2 పెళ్లిళ్ళు క్యాన్సల్. అంతా సంతోషంగా సవ్యంగా జరిగిపోతుంది అనుకున్న టైంలో ఈ కరెంట్ షాక్ ఏంటి? వైష్ణవి ప్రమాదానికి గురవడం ఏంటి? సమయానికి అతను రక్షించి ఉండకపోతే పరిస్థితి ఏంటి? ఆ ఘోర చెప్పింది నిజమవుతుందా ఏంటండి? నాకు అదే భయంగా ఉంది జానకి. ఇప్పుడేం చేద్దామంటారు? మన భయం వైష్ణవితో చెప్దాం. భగవంతుడి మీద భారం వేసి సాగడం కన్నా మనం చేయగలిగింది ఏమీ లేదు. మా అబ్బాయికి కూడా వైషు అంటే ప్రాణమండి. అవునండి, మరి పెళ్లి సంగతి ఏంటండి? ముందు మిథున పెళ్లి జరగనివ్వు, తర్వాత నేను వైష్ణవితో మాట్లాడతాను. ఇంటికెళ్ళి వార్నింగ్ ఇచ్చినా కూడా ఆవిడింకా మారలేదు. దుర్మార్గంగా మిథున ప్రాణాలు తీయాలని చూసింది. ఆవిడ్ని నమ్మడానికి వీల్లేదు. నా మీద పగబట్టింది. కోరలు తీసి విషం కక్కించకపోతే మిథున జీవితం సుఖంగా, సంతోషంగా, ప్రశాంతంగా అస్సలు సాగదు. లాస్ట్ మినిట్లో ఆ వైష్ణవి వచ్చి చెడగొట్టింది చిన్నత్త. లేకపోతే ఈ పాటికి సానుభూతి తెలియచేస్తూ దాని మెళ్ళో దండలు వేసి నివాళులర్పించేవాళ్ళం. పీడ వదిలిపోయింది అనుకున్నా. వైష్ణవి జీవితాంతం కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటే చూడాలని చాలా ఆరాటపడ్డాను. కానీ మొత్తం చెడగొట్టింది. చిన్నత్తయ్య, నాదొక చిన్న ఐడియా. చెప్పింది చేయటమే నీ పని. నాకు సలహాలివ్వద్దు. నా టార్గెట్ మారింది. ఇప్పుడు ప్రధాన శత్రువు వైష్ణవి వేసే పథకాలు. ఎవరు ఇబ్బంది పెడుతున్నారో
వాళ్లకే ప్రాబ్లం క్రియేట్ చేయాలి. ఆ వైష్ణవికి ఊపిరాడ్నివ్వను. ప్రెషర్ పెంచి నరాలు చిట్లేలా చేస్తాను. దాని ఆట కట్టయితే ఈ పెళ్లికి చెక్ పెట్టినట్టే. ఆ శేఖర్కి అదంటే ప్రాణం. ఆ ఆయువు పట్టుకే గురి పెడతా. ఇది ఇబ్బందుల్లో పడుతుంది. ఒడ్డున పడ్డ చేప పిల్లలా గిలగిలా కొట్టుకునేలా చేస్తా. నా గోల్ రీచ్ అవుతా. అశోక్, ఏంటి మామ్ ఇక్కడేం చేస్తున్నారు? అదే ఇందాక వాళ్ళ ఇంట్లో ఏదో కరెంట్ షాక్ అని అన్నారుగా, దాని గురించి చిన్నత్తయ్య బాధపడుతుంటే ఏం కాలేదుగా అత్తయ్య అని ధైర్యం చెప్తున్నా. అవును మామ్, మన అదృష్టం మిథునకి ఏం కాలేదు. నువ్వేం వరి అవుకు. ఎంతైనా నాకు కాబోయే కోడల్రా. నువ్వు ప్రేమించిన అమ్మాయి. చాలా భయపడ్డాను తెలుసా. పాపం మిథున చాలా మంచిది. తన పేరు మీద ఎన్ని అర్చనలు చేయించినా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పెళ్లి బొత్తనే నా మనసు హెచ్చరిస్తోందిరా. నువ్వేమో వింటంలేదు. నాన్న, కాస్త నా భయం, నా బాధ అర్థం చేసుకోరా. ఇద్దరూ కావలసిన వాళ్లే, కానీ ప్రమాదాలకి మన ఇష్టాలు ప్రేమలు తెలియవు కదా. మామ్, మా జాతకాలు బాగున్నాయని కులగురువు చెప్పారు కదా. శుభం జరుగుతుంది శివాజ్ఞ అని అఘోరా చెప్పారు కదా. ఇంకా భయపడ్డం ఏంటి మామ్? అది కాదురా. ఎవరేం చెప్పినా ఆ కరెంట్ షాక్ తలుచుకుంటేనే ఏదో పొరపాటులో జరుగుంటుంది. ఇలాంటి చిన్న చిన్న వాటిని అస్సలు పట్టించుకోకూడదు. హ్యాపీగా ఉంటేనే ధైర్యంగా ఉండగలుగుతాం. సరే మామ్, పద. నువ్వెళ్ళు, నేనొస్తాను. ఓకే. వీడు మారడు. వైష్ణవిని ఏమార్చటము, బోన్లో ఇరికించటము, దూరంగా పంపించటము, ఎదురు పడకుండా లాక్ చేయటము, అన్నీ మించొస్తే గొంతు మీద కత్తికైనా వెనకాడకూడదు. అంతే అత్త, నువ్వేమంటే అదే. నువ్వు ఆర్డర్ పాస్ చేయి, నేను ఫాలో అయిపోతా. చాలా కేర్ఫుల్గా ఉండాలి అశోక్. ఆ వైష్ణవి సామాన్యురాలు కాదు. దాని కంట్లో కారం కుట్టైనా మనం కార్యం సాధించాలి. మూడో కంటికి తెలియకుండా 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. అయితే ఛాలెంజ్. డబల్ ఛాలెంజ్. వైషు, ఆగవే. ఏంటిది? నువ్వు చాలా తెలివైన దానివి, మా అందరికన్నా గొప్పగా ఆలోచిస్తావు అనుకుంటే మరీ అంత తెలివి తక్కువగా తప్పుడు నిర్ణయం ఎందుకు తీసుకున్నావే? ఏ విషయం గురించి మాట్లాడుతున్నావమ్మా? దీని పెళ్లి గురించి. కులగురువు గారు చెప్పినట్టు దీనికి నీ తోటికోడలు అయ్యే అవకాశం వస్తే ఆ శేఖర్ని చేసుకోనని చెప్పిందంట. అలాగా? అలాగా ఏంటే? ఆ అబ్బాయికి ఇదంటే ప్రాణమంట. వైషు, శేఖర్ గారు ఇష్టపడుతున్నారా? మరి సంతోషంగా ఎగిరి గంతు లేకుండా నో అంటావేంటి? ఇద్దరు ఇక్కడలాగే జీవితాంతం అక్కడ కలిసి ఉండొచ్చు కదా. అందుకేనా నిన్న గుళ్ళో నిన్ను ఎత్తుకొని మరీ శేఖర్ గారు మెట్లెక్కించారా? అదేం కాదమ్మా, నా కాలికి గాజు పెంక గుచ్చుకుని నేను నడవలేకపోతే ఆహా,
ఇష్టం లేకపోతే ఎందుకు ఎత్తుకుంటారు? ఈ రోజు గోరింటాకు ఎందుకు రుబ్బుతారు? అబ్బాయికి చాలా ఇష్టమని వాళ్ళ అమ్మ బామ్మ కూడా చెప్పారు. వైషు, గోల్డెన్ ఛాన్స్ వదలకు, ఓకేనా? అమ్మ వైషు, అబ్బాయి బావున్నాడు, మంచివాడని నువ్వే ఎన్నోసార్లు చెప్పావు కదా. అభ్యంతరం ఏముందమ్మా, ఒప్పుకో తల్లి. అవును వైషు, ఒప్పుకో. ఇప్పుడు నేను తారక్తో కూడా చెప్తాను. నాకు శేఖర్ గారంటే ఇష్టమే, కానీ నా లోపం నాకు తెలిసి ఆ వంశాన్ని ఉద్ధరించలేని దానికి వెళ్ళడం దేనికి? వైషు, సరే అనడానికి ఎందుకమ్మా ఇంతగా ఆలోచిస్తున్నావు? జానకి, తనతో నేను మాట్లాడతా అని చెప్పాను కదా, ఇంతలోనే ఎందుకు మొదలుపెట్టావు? పిల్లల పెళ్లిళ్ళ గురించి, సంక్రాంతి ముగ్గుల గురించి ఆడవాళ్లే తొందరపడతారండి. జీవితం అంటే ఇంటి ముందు ముగ్గేయడం కాదు, భవిష్యత్తు గురించి ఎవరి నిర్ణయాలు వాళ్ళకుంటాయి జానకి. మన నిర్ణయాన్ని అది కాదంటుందా ఏంటి? ఉన్న పళంగా అభిప్రాయం చెప్పమంటే ఎలా చెప్తుంది జానకి? దాన్ని ఆలోచించుకొని దాని ఆలోచనకు విలువివ్వాలిగా. నాన్న, అమ్మనేమనకండి నాన్న, తన ఆరాటం తనది. అయినా దీని పెళ్లి ముందుంచుకొని ఇప్పుడు నా పెళ్లి గురించి చర్చ ఎందుకు? ఎంత ఘనంగా దీని పెళ్లి జరిపించగలమో దాని గురించి ఆలోచించండి నాన్న. చూడండి, రేపు వాళ్ళ ఇంట్లో సంగీతం ఉంది, ముందు దాని సంగతి ఆలోచించండి. మిథున, పదవే, డ్రెస్ చేంజ్ చేసుకుందాం, పద. అది కాదే వైషు, మీరు అడ్డుపడకపోతే అది సరే అనుండేది. జానకి, అది అభిప్రాయం చెప్పడానికి ఎప్పుడూ వెనకాడదు. తేలికైనా నిమిషాల్లో సమాధానం చెప్తుంది. కానీ ఇంతలా ఆలోచిస్తుందంటే అర్థం చేసుకోవా? ఎప్పుడూ బుల్లెమ్మ నా పక్కనుంటే ఎంత బాగుండో. ఇప్పుడు ఎక్కడుందో ఏందో. పక్కనే ఉండుంటే సంతోషంగా ఉండేది. ఏందిది? ఇలా తలుచుకోగానే బుల్లెమ్మలా కనిపిస్తుంది. బుల్లెమ్మ, నువ్వు చందమామంత అందంగా ఉంటావు. నువ్వు ఈ చందమామలాగానే ఎప్పుడూ నిండుగా నవ్వుతూ ఉండాలి. ఆనందంగా ఉన్నాడు. ఆయుధంగా మార్చుకోవడానికి కరెక్ట్ టైం. శేఖర్, ఇక్కడేం చేస్తున్నావురా? అబే, ఏం లేదు పిన్నే, ఊరికే చల్లగా ఉందని ఇలా తిరుగుతున్నా. అవునరా, నువ్వు ఇష్టపడేది వైష్ణవినా? నాకివాళ్లే తెలిసింది. చాలా అందంగా ఉంటుంది, మంచి తెలివితేటలు, కలుపుగోలుతనం ఉన్న మంచి అమ్మాయిరా. అవును పిన్ని. తారక్ పెళ్లితో పాటు ఆ అమ్మాయితో నీ పెళ్లి జరిపించొచ్చు అని ఆశపడ్డాను. కానీ ఆ అమ్మాయికేంట్రా నువ్వంటే ఇష్టం లేదన్నట్టు తెలిసింది?
పిన్ని అది ఎప్పుడుదో మాట. ఇప్పుడు బుల్లెమ్మకి నేనంటే చాలా ఇష్టం. అలాగా? ఉమ్, అలా ఎలా చెప్తున్నావు? పిన్ని తను ఇదివరకులా లేదు. శేఖర్, తను నీకు ఐ లవ్ యూ చెప్పిందా? ఐ లవ్ యూ బుల్లెమ్మ. అదే నా బాధ పిన్ని, తను ఇంతవరకు చెప్పలేదు. నిజంగా ఆ అమ్మాయి నిన్ను ఇష్టపడుతుంది అని తెలిస్తే నీకు తనకు పెళ్లి చేసే బాధ్యత నాది. పిన్ని నిజంగానా? ఇప్పుడున్న ఈ వెన్నెల మీద ఒట్టు. మరి నువ్వు తనతో నువ్వంటే ఇష్టమని చెప్పిస్తావా? ఆ, కానీ ఎలా పిన్ని? శేఖర్, ఆడపిల్లలు తేలిగ్గా బయటపడర్రా. బయటపడాలి అంటే కాస్త నువ్వు ధైర్యం చేయాలి. పిన్ని నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లా. కానీ నువ్వేం చెప్తే నేను అది చేస్తా. చెప్పు పిన్ని. ఏం లేదురా, రేపు సంగీత్కి తను మన ఇంటికొస్తుంది కదా, అప్పుడు అందరిలో కౌగలించుకొని ముద్దు పెట్టేసేయ్. అంతే. ఇష్టమైతే సిగ్గులే సిగ్గులు. నీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్. అటాకి పిన్ని, రేపు బొల్లెమ్మ దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టేస్తాను. నీ పెళ్లి బ్యాండ్ బాజాలతో జరిగిపోయినట్టే. శేఖర్, ఈ విషయం ముద్దు పెట్టే వరకు ఎవ్వరికీ చెప్పకు, సరేనా? అటాకి పిన్ని, నేను ఈ విషయం ఎవ్వరికీ చెప్పను, సరేనా? గుడ్. అమ్మూరి పలిచీవన్లా భలే తయారై వచ్చావే. ప్రాణాలు తీసే ప్లాన్లు కడుపులో పెట్టుకుని పూనకాలు వచ్చినట్టు చేస్తే వేప మండలతో పూజ చేస్తా. ఛాలెంజ్ చేశానన్న ధీమాతో మెట్లెక్కుతున్నావా? నీ చెల్లి పెళ్లి, నీ పెళ్లి చెడిపి నిన్ను నా ముందు మోకాళ్ళ మీద కూర్చునేలా చేస్తా. అహం తగ్గించుకోకపోతే అధః పాతాళానికి తొక్కేస్తాను. ఈ సంగీత్లో సరిగమలుండవే, మీ అక్క చెల్లెళ్ల సోకాలే. పాటలుండవే, మీ బతుకుల వేలం పాటే. నువ్వు 1,00,000 ప్లాన్లు వేసినా నా లక్ష్యం నా చెల్లెలి పెళ్లి. పెళ్లి బాజాలు మోగడానికి ఈ సంగీత్ సాంగ్సే శ్రీకారం. నీది మాస్టర్ ప్లాన్, నాది మైండ్ గేమ్. మీ అక్క చెల్లెళ్ళు తల బాదుకుని చావటమే. మిథునాన్ని కన్నీళ్లు పెట్టిస్తే నిన్ను అస్సలు కనికరించను. కమండలం ఇచ్చి కాశీ యాత్ర చేయిస్తాను. బాగున్నారా అత్తయ్య గారు? సంగీత్కి స్వాగతం వైష్ణవి. ఇప్పుడు ఓ మెట్టు కిందే ఉన్నావు. నావి ఎక్కే మెట్లు, నీవి దిగే మెట్లు. ఎప్పటికీ నువ్వు నన్ను గెలవలేవు. ఎప్పుడు పై ఎత్తులోనే ఉంటాను.
బుల్లెమ్మా బాగుండవా? బాగున్నాను. అందరిలో కౌగిలించుకొని ముద్దు పెట్టేసేయ్. సాయంత్రం సంగీత్ అయితే ఇప్పుడెందుకు రమ్మన్నారు అత్తయ్య గారు? విందులయ్యాక వినోదాలు బావుంటాయని, సంతోషాలు సరదాలు ఇప్పట్నుంచే పంచుకోవచ్చు.